అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఎంగేజ్‌మెంట్‌ది ఇది మొత్తము ఏందంటే ఈ లాక్స్‌లనైతే మొత్తం ప్రతిదీ పెడుతున్నాము. ఎందుకంటే పెళ్లి గూడాకొస్తాయి. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ది ఫస్ట్ పార్ట్ అయితే అచ్చింది. సెకండ్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ గూడక అర్థమైతది. ఎట్టెట్ట చేసిర్రు, ఏం చేసిర్రు, ఏందన్నది. ఇక ఏందంటే సింపుల్‌గానే అట్లా చేసినాము. బాగా ఇట్లా అని గాదు. ఎంత చేసుకుంటే అంతుంటది ఎంగేజ్‌మెంట్‌ది గూడక. ఎన్ని రకాలు పెట్టుకున్నా కూడక పెట్టుకోవచ్చు. ఇగ ఇదైతే పద్ధతి పంతులు చెప్పిన పద్ధతులనైతే పెట్టి అంతలా ఇగ మాకైతే అపార్ట్మెంట్‌ల కిందనే ఇది ఎంగేజ్‌మెంట్ జరిగింది అంతా. మీకు ఫస్ట్ పార్ట్‌ల అన్నీ చెప్పినాం. ప్రతి మొమెంట్ కూడక చెప్పిన. ఇగ ఇప్పుడు కూడక చూడుండ్రి. ఎట్లా పూజ చేసుడు, అట్లా మనకు ఎట్లా ఇస్తుండ్రు, ఏంది, ఎట్లా ముట్టిస్తుండ్రు, ఎట్లా ఏందంటే పంతులు ఎట్లా చెప్పిస్తుండు. ఆయన ఏందంటే ఆళ్ళ వాయిస్ రాకుండొచ్చు. నా వాయిస్ చూడుండ్రి. నా వాయిస్‌తోటి చెప్తున్నా. ఎందుకంటే ప్రతి మొమెంట్ కూడక మీకు చెప్పాలని ప్రతిది కూడక ఇట్లా ఎట్లా చేసినాము, ఏం చేసినాం, పంతులు కూడక అన్నీ ఇట్లా చెయ్యాలి, ఇట్లా చేయాలి, ఇట్లా పద్ధతు ఇట్లా అని అన్ని పద్ధతులు చెప్పుడు, వాళ్ళు జోక్‌గా మాట్లాడుడు బాగా నచ్చింది అట్లా. ఇగ ఏందంటే ఈ ఎంగేజ్‌మెంట్ అంటే నాకైతే ఆ రోజులల్లా పెళ్లి ఇంత చిన్నగా పెళ్లి జరుగుతుండే ఇట్లా. చిన్నగా అంటే చిన్నగా గాదు. ఎందుకంటే ఈ రకంగా చేసిర్రు మా కాలంల ఈ పెళ్ళంటే. ఎంగేజ్‌మెంట్ కూడక పెళ్లిలాగా ఇట్లా చేసిన ఇంట్లో చేస్తుర్రు. ఇప్పుడు ఇట్లా గాదు. ఇప్పుడు ఏది గాని మ ప్రతిది కూడక పెద్దగానే చేస్తుండ్రు. చిన్నగా అన్నది కాదు. బర్త్‌డే చేసుకొని, పెళ్లి రోజు చేసుకొని, ప్రతిది కూడక ఇక ఒక ఓ లెవెల్‌లా చేసుకుంటారు. పైసా వాల్యూ అంటే ఇప్పుడు పైసా ఎక్కువ మనకస్తుంది కాబట్టి, ఆ రోజులల్లా పైసా తక్కువ మనకు వచ్చుడు. ఏందంటే పైసా అంత సంపాదన కూడకుండప్పు. ఇప్పుడు సంపాదిస్తుండ్రు, ఇట్లా చేస్తుండ్రు. ప్రతి మొమెంట్ కూడక ఇట్లా సంతోషంగా చేసుకుంటుండ్రు. ఇట్లా ఏ మొమెంట్ కూడక ఇక సంతోషంగానైతే మా పెద్ద బిడ్డనైతే చేతిలో చేత్తేస్తుంది చూడుండ్రి. ఇట్లా విషయము. ఈ అక్షంతలేసుడు ఇట్లా ప్రతి మొమెంట్ కూడక ఇక మీకు నచ్చుతది అనుకుంటున్నా. ఎట్లా చేసిర్రు, ఏం చేసిర్రు, ఫోటోలు అట్లా దిగుడు, మన రిలేషన్‌లంతా మన దగ్గర వాళ్ళు. ఇక దూరపోళ్ళని పిలవలే ఎంగేజ్‌మెంట్‌కు. దగ్గర వాళ్ళకే. ఇక ఏందంటే మనకు కావాల్సిన రక్త సంబంధం ఇట్లా పిలిచి ఇట్లా చేసినాం. ఇట్లనే ఎట్లా ఉన్నదన్నది కామెంట్ ద్వారా పెట్టుండ్రి. ఇట్లా ఏది విషయము, ఇగ ఫోటోసు ఇక ఏందంటే ఇట్లా దిగుడు, ఇట్లా విషయము, ఇట్లా ప్రతి మొమెంట్ కూడక మీకు ఇక డెకరేషన్ అన్నది మీకు నచ్చిందా చూడుండ్రి. ఎట్లా బాగా సింపుల్‌గా అయినా గానీ డెకరేషన్ అన్నది అట్లా మంచిగా అనిపించింది. ఆ స్టేజ్ కూడక ఇట్లా పెద్దగా ఇట్లా అందరూ నిలబడేటట్టుగా
కొంచెం చిన్నగా అన్నది లేదు. పెద్దగానే ఏపిచ్చినాము. అట్లా పెద్దగానే వచ్చింది. మంచిగా అనిపిచ్చింది. ఎందరమైనా గానీ అక్కడ నిల్చుండొచ్చు. అంత బాగా వచ్చింది స్టేజి. మీదికి అట్లా ఫ్లవర్స్ తోటి అన్ని కలర్స్ ఫ్లవర్స్ తోటి ఇట్లా చూడంగానే నాకు బాగా నచ్చింది. ఇది చేసేదాకా మాత్రం నేను కిందికెళ్ళలేను, చూడలేను. ఇక పోయి ఏందంటే చేసినాక అట్లా స్టే చేసినాక పోయి చూస్తేనైతే మస్తు మంచిగా అనిపించింది. అట్లా అక్కడక్కడ సింపుల్‌గా అయినా గానీ మనకు సింపుల్‌గా కూడక ఇట్లా ఇష్టపడేటట్టుగా ఉన్నది. నాకైతే బాగా నచ్చింది. ఎట్లా ఉన్నదన్నది డెకరేషన్ అన్నది చూడుండ్రి. ఇక ప్రతి మూమెంట్ కూడక ఇట్లా మనకు చేసుకునుడు ఎట్లా, ఏంది, ఎట్లా ఫోటోస్ దిగాలి, ఏందన్నది ఇక పంతులైతే చెప్తారు. జోక్ చేస్తారు పక్కకుండైతే. ఇట్లా ఏందంటే ఇక్కడోళ్ళము, అక్కడోళ్ళము అందరం కలిపి ఎవరు రిలేషన్ ఆళ్ళని పిలుచుకుంటా అట్లా ఫోటోస్ అయితే ఇట్లా మేమైతే ఎంజాయ్ చేసినాం. ఇక అట్లా విషయము మధ్యలో కూడక ఇక మనకు ఫుడ్ కూడక ఆర్డర్ ఇచ్చినాం. ఆర్డర్ ఇస్తే పోలెలు ప్రతిదీ కూడక బచ్చాలంటారు, పోలెలంటారు. మీరు ఎన్ని రకాలంటారో ఇక నెయ్యితోటి అట్లా ఇక ఏందంటే కూరగాయలు కూడక, ముద్ద వంకాయ, బెండకాయ ఫ్రై, పప్పుచారు, క్యారెటు తొక్కు ఇక అట్లా అన్ని రకాలు ఏందంటే సాంబార్ అంటారు, పప్పుచారు అని మా ఓ సైడ్ అంటారు. ఇక మనకు వంటలు కూడక ఇక అట్లా ఓ లెవెల్‌లో టేస్ట్‌గా వచ్చినాయి. అంత బాగా వచ్చింది. ఇక మేము పెండ్లయ్యేదాకా కూడక ఆ వంటలే మేము ఇచ్చినాము. ఇక అప్పుడైతే మనకు పెళ్ళికైతే నాన్ వెజ్జి, వెజ్జు అన్ని రకాలు ఉంటాయి కదా! అది పెళ్లి విషయము. ఇదైతే వెజ్జే. వెజ్జేగా ఇక మనకు అన్ని రకాలుగా మంచిగా తెచ్చిర్రు. అట్లా ఎంజాయ్ చేసిర్రు. ఐస్ క్రీమ్ అయినా అట్లా కొంచెం మెంటల్ మనకేందంటే ఐస్ క్రీమ్ కూడక ఉండాలి. ఇక ప్రతిది కూడక ఐస్ క్రీమ్ అయినా, పూరి అయినా, పోలేలైనా, అట్లా మిర్చి ప్రతిది కూడక అట్లా మనకు నచ్చేటట్టుగా అట్లా ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాము. ఇక ఏందంటే పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయాలి. ఇట్లా సంతోషంగా రావాలి. సంతోషంగా పోతేనే సంతోషము. మనకి ఎవరిమైనా గానీ పెళ్ళిళ్ళకైనా, ఎంగేజ్‌మెంట్‌కైనా ఎవరు కూడక ఏందంటే బాధపడేటట్టు మాత్రం చూసుకోవద్దు. అందరం మనం ఒక్కటే. ఇక మన ఇంటికొచ్చినప్పుడు మన వాళ్ళే అందరూ. మన వాళ్ళైతే మనం పిలుచుకుంటాం ఇది విషయము. ఎవరైనా గానీ ఇగ మన ఇంటికొచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి, మంచిగానైతే ఆళ్ళను ఆనందపెట్టి సంతోషంగానైతే పంపియాలి. ఇట్లా విషయము. ఇక నాకైతే దండలు కూడక అట్లా ఏందంటే తేజ సెలెక్ట్ చేసుకుంది. ప్రతి మూమెంట్ కూడా సెలెక్ట్ చేసుకుంది. సారీస్ కూడక ఆమెనే సెలెక్ట్ చేసుకుంది. అట్లా బీట్రూట్ కలరోలే అట్లా గ్రీన్‌గా వచ్చి అట్లా మంచిగా అనిపించింది. ఇక మా తమ్ముని కొడుకు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వచ్చేసిర్రు. కేకు అన్నీ తీసుకొని వచ్చిర్రు. ఇక ఆళ్ళు ఈ పెళ్ళికి కూడక మస్తు ఎంజాయ్ ఇంకా పెళ్ళికి కూడక వస్తాయి చూడుండ్రి. ఇక ఆన్‌లైన్ ఓ లెవెల్ ఎంజాయ్ చేసిర్రు. ఆళ్ళ ఫ్రెండ్స్ అయినా, ఆళ్ళైనా ఈళ్ళు అప్పటికప్పుడు అన్నీ అప్పటికప్పుడే చేసేసిర్రు. అట్లా మంచిగా అనిపించింది. ఇక అబ్బాయిలైతే ఏందంటే ఆనందంగా వచ్చిర్రు పెళ్ళికైతే. ఇక అట్లా ఏందంటే ఈ ప్రతి మూమెంట్ కూడక ఎంజాయ్ చేసిర్రు. మేము ఎంజాయ్ చేసినాం. అట్లా విషయం. ఇప్పుడైతే కేక్ కటింగు చూడుండ్రి. ఇక మా మన్మరాలైతే ముందుకు నిల్చున్నది. లంగా ఓణి ఏసుకుంది. ఇక మా అన్న బిడ్డే అక్కడ నిల్చున్నామే మన్మరాలు. ఇక అట్లా మూమెంట్ కూడక ఇక పిల్లలతోటి పిల్లలు ఉంటేనే సంతోషంగా ఉంటాము. అట్లా పిల్లలతోటి ఆనందంగా మనం ఏ ఫంక్షన్ చేసినా గానీ పిల్లలు అందరూ ఆళ్ళ గోల ఉంటేనే మనకు సంతోషం. అలా ఆళ్ళు ఏడ్చుడు, ఆళ్ళు మంకు పెట్టుడు, అట్లా ఆళ్ళు ఏందంటే అల్లరి చేసుడు అదే మనకు పెళ్లి హడావిడి. ఇక అట్లా ఇది అయితే ఎంగేజ్‌మెంట్‌ది. ఇక పెళ్ళికి కూడక అట్లనే హడావిడి ఉండే. ఇక అది కూడక వస్తది. ఇది కూడక చూడుండ్రి. ఇట్లా ఫోటోస్ అయితే గ్రీన్‌గా అక్కడ మంచిగా అనిపిస్తుంది చూడండి.
అట్లా గ్రీన్‌గా లొకేషన్ అంత బాగా అనిపించింది నాకైతే. ఎట్లా అంటే అట్లా చెట్లు, అట్లా చింత చెట్లు, అటు యాప చెట్లు అన్నీ ఇట్లా మంచిగున్నాయి చెట్లు. అట్లా విషయము. ఇట్లనైతే నాకు ఇట్లా గ్రీన్ అంటే బాగా ఇష్టం. ఇట్లా గ్రీన్‌గా ఉన్న ఫోటోస్ అయినా, ఏవైనా మంచిగొస్తాయి. అట్లా ఏందంటే మనకు ఇది ఉండాలే మనకు ఎప్పుడు చూసుకుందందుకని ఇట్లా మన ఫోటోస్ అయితే ఉంటాయి. ఇట్లా విషయము. ఇప్పుడైతే ప్రతిది కూడక తీసుకొని పెట్టుకుంటుర్రు. వాళ్ళ పిల్లలు అందరూ చూసేటట్టుగా, మళ్ళా పుట్టిన పిల్లలు కూడా చూసేటట్టుగా ఏందంటే ఆ రోజులలో వాటికి ఫోటోస్ కొట్టుకుందురు. ఇక ఫోటోలు ఆల్బమ్ చేసి ఇస్తుర్రు మా పెళ్ళిళ్ళకైతే. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇక మొత్తం టీవీలో కూడక వేసుకోవచ్చు. మనకి ల్యాప్‌టాప్‌లల్ల అన్నిట్లల్ల చూసుకోవచ్చు. ఆ రకంగా మాత్రం ఇట్లా మనకు ఇప్పుడు మారిపోయింది. ఇక ఇంకా ఇంకా ముందు ముందు కూడక ఏమి ఎట్లొస్తాయి, ఏమొస్తదన్నది తెలవది. ఇప్పుడైతే ఇంత దాకా కూడక మాకు మా రోజులలో టీవీలంటే ఇక మామూలుగానే అట్లా ఏందంటే నీ వారానికి ఒక సినిమా వస్తుండే దూరదర్శన్ అని. ఇక అట్లా విషయము. ఇక మనం రోజు కూడక సినిమాలొస్తున్నాయి కాబట్టి చూస్తలేం. ఆ రోజు ఏందంటే సండే రోజు సినిమా వస్తే అట్లా చూస్తుంటిమి. ఇక ఏందంటే అట్లా ఆనందంగా. ఇప్పుడు ఆ సినిమాలో చూసుడు లేదు. అట్లా విషయము. ఏది గానీ ఎంతెంత మనకు ఎక్కువ వస్తున్నాయో అంత తక్కువైతుంది చూసుడు. ఇక ఫోన్‌లు ఇవి అవే ఉంటున్నాయి ఇది విషయము. ఇప్పుడైతే నాకు ఇట్లా ఫోటోస్ కూడా బాగా నచ్చినాయి ఇట్లా. ఇక ఆమె బ్లౌజ్ కూడా డిజైను అట్లా ప్రతి మూమెంట్ కూడా బాగా నచ్చింది. ఆమె కమ్మలు చూడుండ్రి కమ్మలైతే అట్లా చేయించుకుంది. ఇంకేందంటే చేయించిపిచ్చినయి అవి. ఇక ఆమె యేసుకునే నగలు కూడక మీకు నచ్చినాయా చూడుండ్రి. ఇట్లా మీదికి ఇట్లా లాంగ్ చైను అవన్నీ కూడక మీరు చూడుండ్రి. చూసి ఎట్లా కామెంట్ పెట్టుండ్రి. అవైతే చేయించినాయి. ఇక అట్లా విషయము. కమ్మలు కూడక బుట్టాలు కూడక పెద్దగున్నాయంటే ఇక అవిటికి సెట్టింగు నగలకు సెట్టింగు అట్లా చేయించుడయింది. ఇక ఇది విషయము. పెళ్ళికని చేయించినాం. చేయించితే మాత్రం ఇప్పుడైతే ఇక ఎంగేజ్‌మెంట్ కూడక అవసరం వచ్చినాయి. అది విషయం. ఇక పెళ్ళికి కూడక అవే. ఇక ఏది కూడక మనకు ఏందంటే ముందు అన్నది ఆలోచించుకొని ముందు చేయించుకుంటే ఇక మనం ఏది కూడక ఫుడ్ కూడా అందరికీ నచ్చింది. మంచిగా చేసిర్రు. పద్మనాయక క్యాటరింగ్స్‌కి ఇచ్చినాం మేము. మ్యారేజ్‌కి కూడా వాళ్ళకే ఇచ్చినాము. బాగా చేసిర్రు. మంచిగా చేసిర్రు. వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతా చూడుర్రి. మంచి అంటే టేస్టీ టేస్టీ ఫుడ్ అయితే ఇచ్చిర్రు. మేమైతే ఇక వెజ్జే ఎంగేజ్‌మెంట్‌కి అయితే వెజ్జే పెడతాము. ఇక మ్యారేజ్‌కి అయితే నాన్ వెజ్, వెజ్ అన్ని రకాలు పెట్టినాము. ఈ వెజ్‌లనైనా పన్నీర్ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ, పాలకూర పప్పు, పప్పుచారు, సాంబారు అన్నీ ఇక ఇది వెజిటేబుల్ బిర్యానీ అన్నీ చేపిచ్చినాము. మంచిగా కుదిరినాయి కూడా. మంచి టేస్ట్ ఉన్నాయి. అందరూ వచ్చిన రిలేటివ్స్ కూడా
అందరూ ఫుడ్ బాగుందని చెప్పిర్రు. మంచిగా అనిపించింది. వాళ్ళు వచ్చి మంచిగా కడుపు నిండా తిని అట్లా ఆశీర్వదించి పోతేనే కదా మనకు సంతోషం. అట్లా మాకైతే హ్యాపీ అనిపించింది. ఇక్కడనైతే అందరూ తినేది చూడుర్రి. ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే ఇట్లా అయిపోయింది. పార్ట్ 1 అయితే చూడకపోతే చూడుర్రి. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడుర్రి. మొత్తం ఎంగేజ్మెంట్ వ్లాగ్ అయితే 2 పార్ట్స్‌గా పెడుతున్నా. ఇక్కడికైతే ఇది ఎండ్‌గా ఎంగేజ్మెంట్. అందరూ ఇగ దగ్గర వాళ్ళనైతే పిలుచుకున్నాము. ఇగ పెళ్ళికైతే అందరూ ఇగ దూరం చుట్టాలు అందరిని పిలుచుకున్నాము. పెళ్ళైతే వీడియోస్ కూడా వస్తాయి. మీ ముందు పెడతాము. వీడియోస్ కూడా ముందు ముందు అవన్నీ వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. ఇగ మొత్తం పెళ్లి వీడియోస్, హల్దీ వీడియోస్ అన్నీ వస్తాయి. అవన్నీ మీకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మా అక్క వాళ్ళ పాప, చిన్న పాప కొద్దిగా అన్‌హెల్తీగా ఉండే, అంటే అనీజీగా ఉండే. తినిపిస్తుంది అక్క, లేకపోతే ఆమెనే తింటా అంటది. ఆమె చేతులతోటి ఆమెనే తింటది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయుర్రి. ఓకే, ఉంటాం మరి. బాయ్ బాయ్.